హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోతారేమో పక్కన బెల్ రింగ్ చేయండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. ఏంటబ్బా ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, నేను బ్లడ్ రిపోర్ట్స్ అయితే తీపిచ్చుకున్నానండి. సో నా బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి నాది, ఇది వచ్చేసి మా వారిది అనమాట. సో నేనైతే ఈ డైట్ వల్ల నాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, అలాగే నా బాడీలో ఇదివరకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అది క్యూర్ అయిందా లేదా అనేది అయితే మీకు చూపిస్తాను. నేనైతే ఈ బ్లడ్ రిపోర్ట్స్లో మీకు వచ్చేసి నా హెమోగ్లోబిన్ లెవెల్, అలాగే నా HbA1 రిపోర్ట్, అలాగే నా B12 ఎలాగుంది, నాలో బాడీలో ఐరన్ ఎలాగుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ D ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, ఇవైతే మీకు షేర్ చేస్తాను అనమాట. సో ఎవ్వరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, డైట్ చేసినప్పుడు మన ఫేస్ అనేది కొంచెం పీక్కపోవడం అనేది కామన్ అండి. కానీ ఆ గ్లో అనేది మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. మనం అసలు వరీ అవ్వద్దు. మళ్ళీ డైట్ చేసేటప్పుడు కొన్ని సార్లు మన వెయిట్ వచ్చేసి స్ట్రక్ అవుతుంది. లేడీస్ అయితేనేమో పీరియడ్స్ వచ్చే టైంలో మాత్రం మనకి స్ట్రక్ అవుతుందండి. ఇంకా మనం కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. కొంతమంది పాపం ఎంత ట్రై చేసినా పాపం వెయిట్ లాస్ అవ్వరు. మీరు ఏం చేయండి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. 99% అయితే వర్క్ అవుతుంది. ఇంకా 1% అయితే ఇంకా నేను చెప్పలేను అనమాట. మనం డైట్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం డే మొత్తం యాక్టివ్గా ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. అలాగే ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి, అలాగే మనం వాటర్ అయితే మంచిగా తీసుకోవాలి అనమాట. ఇంకా మనని పక్కనున్న వాళ్ళే చాలా ఏమంటారంటే డిమోటివేట్ చేస్తూ ఉంటారు. ఏంటి నువ్వు బక్కగా అయిపోయావు, ఇంత ముందే బాగున్నావు, ఇప్పుడు ఏమీ బాగోలేవు, ఇలా అంటారనమాట. అలా అన్నప్పుడు మనం అసలు అవి పట్టించుకోకూడదు. ఫస్ట్ అవన్నీ వదిలేసుకోవాలి. అవి వదిలేసుకోగలం మేము, పక్కన వాళ్ళు ఏమన్నా మేము పట్టించుకోము అనుకునే వాళ్ళు మాత్రం డైట్ ఈజీగా చేసేస్తారండి. అలాగే వాళ్ళే హెల్తీగా ఉంటారు. మీరు కావాలంటే డైట్ చేసి మీ బ్లడ్ రిపోర్ట్, అలాగే డైట్ చేయని వాళ్ళది బ్లడ్ రిపోర్ట్ తీపియండి. ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉంటారు, వాళ్ళు అన్హెల్దీగా ఉంటారు అనమాట. నేనైతే ఈరోజు నా రిపోర్ట్స్ మీకు షేర్ చేస్తాను. ఇదివరకు ఉన్న నా రిపోర్ట్స్ వాల్యూస్ కూడా మీకు రౌండ్ చేసి చూపిస్తాను. అంటే నా దగ్గర అది వచ్చేసి సాఫ్ట్ కాపీ ఉంది, ఇది వచ్చేసి హార్డ్ కాపీ ఉందనమాట. సో నేను అది పాసిబుల్ అయితే నేను స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తాను. నేను ఎవరైతే హెల్దీగా తింటున్నారో, టైమింగ్స్ పాటిస్తున్నారో వాళ్ళు ఓకే అండి. ఇప్పుడు నేనే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను డైట్ పాటించినప్పుడు ఏంటంటే నా ఇష్టం వచ్చిన టైంకి తినేస్తాను అనమాట. నాకు ఇష్టం వచ్చిన స్వీట్లు తినేస్తాను, నాకు ఇష్టం వచ్చిన బిర్యానీ తినేస్తాను, హాయిగా పొట్ట నింపేస్తాను, మంచిగా పడుకుంటాను. అది ఇంకేంటంటే డైజెషన్ అవ్వదు ప్రాపర్గా, అలాగే మన బాడీ క్లీన్ అవ్వదు అనమాట టైం టు టైం మెయింటైన్ చేయకపోతే. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 10 o'clockకి తింటాను, తర్వాత ఈవినింగ్ 6కి మానేస్తాను, నేను స్టాప్ చేసేస్తాను అనమాట నా డిన్నర్ని. ఆ 6 తర్వాత సపోజ్ మనం డిన్నర్ చేసింది ఒక 9 వరకు మనకు డైజెషన్ అయిపోయింది అనుకోండి. తర్వాత అంతా మన బాడీ అంతా క్లీన్ అవుతుంది అనమాట. క్లీన్ అయినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఏమైనా ఫ్యాట్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా కానీ అవన్నీ క్లీన్ అయిపోతాయి. కాబట్టి మనం హెల్తీగా తయారవుతాం అనమాట. అలాగే మనం డైట్ చేస్తున్నామంటే ఏదో గుడ్డిగా చేసేయడం కాదండి. మన బాడీకి కావలసిన పోషకాలన్నీ లభిస్తున్నాయా లేదా, అలాగే మనం డిఫిషియంట్ అవ్వకుండా ఉండేలాగా ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. అలాగే మనం ఒకేసారి మొత్తం స్టాప్ చేసేస్తాం కాబట్టి ఫస్ట్ 2 days మనకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తర్వాత అలా ఏమి ఉండదు. మనం చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, మన బాడీ కూడా అడాప్ట్ అవుతుంది అనమాట దానికి. అయితే ఇంకా రిపోర్ట్స్ అయితే ఫస్ట్ నేను షేర్ చేస్తానండి, చూద్దాం. ఇంకా సో రిపోర్ట్ అయితే చూసేద్దామండి. ఇక్కడ ఇంకో రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ నా పేరు అండి ఇది. తర్వాత రిపోర్ట్ డేట్ వచ్చేసి 10th జూలైకి అయితే నేను చేయించుకున్నాను. నా పేరు వచ్చేసి గీత ఇక్కడ. తర్వాత ఇక్కడ నా హెమోగ్లోబిన్ ప్రొఫైల్ అండి ఇదంతా. సో నా బ్లడ్ ఎంత ఉందంటే 12.1 ఉంది. 12 to 14 అయితే మనకు ఉండాలన్నమాట. తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ వచ్చేసి 4.16 నుంచి 16 ఉంది. ఇక్కడ 4.1 నుంచి 5.1 వరకు ఉండాలన్నమాట. నేనైతే ఇవి గుడ్ అనమాట, కాకపోతే ఓవర్ గుడ్ అయితే కాదు. ఎందుకనంటే ఎంత ఉండాలో అంతే ఉంది, కొంచెం కూడా ఎక్కువ లేదనమాట. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అయితే బాగానే ఉన్నాయి.
నా ప్లేట్లెట్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ప్లేట్లెట్స్ కౌంట్ వచ్చేసి 1.5 నుంచి 4.5 వరకు ఉండాలి. నాకు వచ్చేసి 3.6 అయితే ఉందన్నమాట. ఇది ఓకే అన్నారు. కాకపోతే ఇంకా కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చూసుకోమన్నారనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి హెమోగ్లోబిన్ ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేసి నా HbA1 లెవెల్ అండి. HbA1 ఏంటి అని అంటే మన బాడీలో గత 3 monthsగా షుగర్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది అయితే చెప్తుందనమాట. సో నాది వచ్చేసి 5.3. ఇక్కడ వచ్చేసి నాన్ డయాబెటిక్ అంటే 4 to 6, అంటే డయాబెటిక్స్ లేకపోతేనేమో 4 to 6 అనమాట. మనం కంట్రోల్లో ఉన్నామంటేనేమో 6.7, ఒక ఫెయిర్ గుడ్ కంట్రోల్ అంటేనేమో 7 to 8, అన్సాటిస్ఫాక్టరీ అంటే ఇంకా వేస్ట్ అనమాట, ఇంకా షుగర్ వచ్చేసింది ఖచ్చితంగా అని అర్థం. 8 to 10 ఉంటే పూర్ కంట్రోల్, అసలు కంట్రోల్ లేకపోయి ఉంటే మాత్రం గ్రేటర్ దెన్ 10 ఉంటుంది అనమాట. అయితే నేను వచ్చేసి నాన్ డయాబెటిక్ అండి, 5.3 ఉంది. అయితే మెయిన్గా నేను డైట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే నా HbA1 లెవెల్ వచ్చేసి 5.6 ఉండేదండి. నేను ఈ డైట్ చేయడం వల్ల అంటే నేను డయాబెటిక్ అవ్వకోకుండా ముందే నేను కాపాడుకుంటున్నాను అనమాట. షుగర్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను, స్వీట్స్ కంట్రోల్ చేసుకుంటున్నాను, ప్రాపర్గా నా ఫుడ్ టైంకి తీసుకొని అలాగే నా బాడీ క్లీన్ అవ్వడం కోసం నేను పాటిస్తున్నాను. కాబట్టి నాకు ఈ లెవెల్ అయితే తగ్గిందనమాట. మనం ప్రాపర్గా డైట్ చేస్తే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. నేను ప్రతిరోజు డీటాక్స్ డ్రింక్ తాగేప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, మనం ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని నేను ఎంతగానో వెతికి చెప్పుంటానండి. అంటే నేను ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డాను అనమాట. అంటే నార్మల్గా ఇక్కడ వచ్చేసి నాన్ డయాబెటిక్ 4 to 6 అని ఉంది కదా, కానీ మీరు గూగుల్ చేసి చూడండి HbA1c నాన్ డయాబెటిక్ రేంజ్ అని చెప్పి కొట్టి చూడండి. మీకు అక్కడ ఏం చూపిస్తుందంటే 5.7 నుంచి 6.4 లోపు ఉంటే నాన్ డయాబెటిక్. ఆ ప్రకారం అయితే నేను 5.6 అంటే నేను షుగర్ నాన్ డయాబెటిక్ దాటిపోవడానికి ఎంత గ్యాప్ ఉందండి? ఓన్లీ 1%లో మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. అయితే మనకి షుగర్ అనేది ప్రీ డయాబెటిక్ అంటే ఎక్సలెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకొని డైట్ సరిగ్గా పాటిస్తే మనం మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉందండి. ఎక్సలెంట్ కంట్రోల్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. దాని తర్వాతకి మనం ఎంటర్ అవ్వకుండా మనం కాపాడుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఇది తగ్గించుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నా ఎస్టిమేటెడ్ యావరేజ్ గ్లూకోజ్ ఇది కూడా వచ్చేసి నాకు 111 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 105 ఉంది. సో ప్రాపర్గా డైట్ చేయడం వల్ల ఇదైతే నాకు తగ్గిందండి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇది మెయిన్గా నేను ఎలా తగ్గించుకోవాలి, నాకేమో టీ అలవాటు ఉంది, ఎలా అని చెప్పేసి చాలా భయపడేదాన్ని అనమాట. అంటే నేను ఒకటి కంట్రోల్ చేయలేకపోతే స్వీట్స్ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటానండి. ఇంకా ఇదనమాట అండి రిపోర్ట్ అయితే HbA1. తర్వాత ఇది వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్ అనమాట. మన కొలెస్ట్రాల్ ఎలా ఉంది బాడీలో, మన ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మాత్రం ఇదనమాట. నేను కొలెస్ట్రాల్ గురించి కూడా చెప్తూ ఉంటాను కదా, ఇది వచ్చేసి ప్రీవియస్గా నాకు ఎక్కువగా ఉంది, అలాగే HDL తక్కువగా ఉంది, అలాగే LDL ఎక్కువగా ఉందనమాట. HDL గుడ్ కొలెస్ట్రాల్, LDL వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట, అది ఎక్కువగా ఉంది. అప్ టు 130 వరకు ఉండాలండి. ఇది అంతకంటే ఎక్కువ ఉండకూడదు, నాది ఎక్కువగా ఉందనమాట. ఇది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3.56 అని ఉంది కదా, ఎందుకనంటే ఇక్కడ కొంచెం మనం దగ్గరలో ఉన్నాం కదా. ఇది వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ 145 అంటే ఇంకా కొంచెం తగ్గినా పర్లేదు మనకి. అయితే ఈ దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి 150కి దగ్గరలో ఉన్నాం కదా, అందుకోసం అని చెప్పేసి 3.56 వచ్చింది అని అన్నారు. ఇంకా ఇది వచ్చేసి నా కొలెస్ట్రాల్ ప్రొఫైల్ అనమాట. ఇది వచ్చేసి నా బాడీలో ఉన్న కాల్షియం లెవెల్స్ అండి. కాల్షియం వచ్చేసి 9.8 ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉందని చెప్పారు. తర్వాత ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్ అండి, ఇవి కూడా అంత బాగున్నాయి అని చెప్పారు. తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఇది కొంచెం నేనైతే ఇంప్రూవ్ చేసుకోవాలండి. నేనైతే డిఫిషియన్సీలో ఉన్నాను విటమిన్ డి. ఇప్పుడైతే మనకి ఎండ రావట్లేదు. ఇదైతే నేను క్యాప్సిల్స్ తీసుకోమని చెప్పారనమాట. నేను అదైతే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎండ వస్తే మాత్రం ఎండలో కూర్చోడానికి ట్రై చేస్తాను. మన బాడీలో విటమిన్ డి అనేది 30 నుంచి 100 ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఇది తక్కువ ఉన్నప్పుడు మన బాడీలో బాడీ పెయిన్స్ అనేవి వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి ఇదైతే మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా మీకు ప్రాపర్గా
చూపిస్తాను నా రిపోర్ట్ అని చెప్పేసి. ఖచ్చితంగా ఇదైతే ఇంప్రూవ్ చేసుకోవాలి, నేనైతే డెఫిషియెంట్గా ఉన్నాను ఇక్కడ. తర్వాత B12 అండి, మెయిన్ B12 కూడా మన బాడీలో మనకి మజిల్ పెయిన్స్ వస్తాయి కదా, కాలు తిమ్ముర్లు, చేతులు తిమ్ముర్లు, అవి రాకుండా ఉండాలంటే ఇది వచ్చేసి మన బాడీలో 120 నుంచి 807 అయితే ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ నేను పూణే వచ్చిన కొత్తల్లో నాకు ఇది చాలా అంటే చాలా తక్కువ ఉందండి, 100 అండ్ సమ్ చేంజ్ ఉందన్నమాట. అయితే డాక్టర్ చెప్పారు నాకు, ఇది నువ్వు ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదు అని అంటే ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. అప్పుడు నేను ఎగ్స్, మిల్క్ బాగా తీసుకొని నేనైతే పెంచుకున్నాను. తర్వాత డైట్ కూడా చేస్తూ ఉండేదాన్ని, అంటే నేను స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే ఈ డైట్ వల్లే అండి నాకు మాత్రం ఇది 553 వచ్చిందంటే మాత్రం నేను డైట్ ప్రాపర్గా తీసుకోవడం వల్లే అండి. మంచిగా నట్స్ తీసుకుంటానా, అలాగే మంచిగా మన ఇవి గింజలు ఉన్నాయి కదా, ఏమంటారు, సోయాబీన్ కానీ, లేకపోతే పెసలు కానీ, అలసందలు కానీ, శనగలు కానీ, ఇవన్నీ తీసుకుంటున్నాను కదా, మంచిగా మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ లభిస్తాయి అనమాట. సో అవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఈ B12 అనేది పెరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి తీసుకోవాలంట, క్యారెట్, బీట్రూట్, కీరా అయితే తీసుకోమని చెప్పారనమాట. అయితే నాకు ఏం చెప్పారు అని అంటే, మన ప్లేట్లో 25% ఫుడ్ ఉండాలి, 75% దాకా మనకి మనం ఇది సాలడ్ లాగా పెట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేశారనమాట. ఇదైతే బాగుందండి నాది. తర్వాత ఇక్కడ నా బాడీలో వచ్చేసి ఐరన్ వచ్చేసి మనకి 65 నుంచి 175 మధ్యలో ఉండాలి. సో నాకైతే 84 ఉంది, ప్రాబ్లం ఏమీ లేదన్నారు, బాగుందని చెప్పారు. తర్వాత ఇక్కడ వచ్చేసి నన్ను థైరాయిడ్ ఉందా అని అడిగారు కదా, ఇదిగోండి నా థైరాయిడ్ లెవెల్స్ అయితే 1.03 ఉందండి. థైరాయిడ్ అయితే లేదు, 0.35 నుంచి 5.5 మధ్యలో ఉండాలన్నమాట. నాకు వచ్చేసి 1.03 ఉంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం అయితే లేదండి. నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే ఉందండి, 1.04, 1.02 అలాగే ఉండిందనమాట. ఇప్పుడు కూడా అంతే ఉంది. ఈ లెవెల్ అనేది నాకు ఎప్పుడు తగ్గిందనంటే, నేను కన్సీవ్ అయినప్పుడు నాకు బాగా వామిటింగ్స్ అయినాయి, అప్పుడు ఇది 0.20 అయిందనమాట. నాకు చాలా భయం వేసింది. డాక్టర్ని అడిగితే, ఏం కాదు గీత, నీకు వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి నీకు థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గాయి, నార్మల్గా 3 months అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారనమాట. మంచిగానే ఇంక్రీజ్ అయింది అప్పుడు, ప్రాబ్లం లేకుండా. ఇంక ఇది వచ్చేసి నా థైరాయిడ్ ప్రొఫైల్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటిది, సీరం పొటాషియం, ఇది వచ్చేసి ఏం చెప్పారు అని అంటే, నాకు వాటర్ కంటెంట్ బార్డర్లో ఉంది, అంటే 3.5 నుంచి 5.6 లోపు ఉండాలన్నమాట మన బాడీలో వాటర్ అనేది. సో నాకు ఉంది, కాకపోతే అక్కడికక్కడికే ఉందన్నమాట. అయితే ఇది కొంచెం పెంచుకోమని చెప్పారు. అలాగా ఇంకా ప్రోటీన్ వచ్చేసి 1.2 ఉంది, బాగానే ఉందని చెప్పారు. ఇది వచ్చేసి ఎక్కడో చెప్పారండి అంకుల్ డాక్టర్, నాకు ఇది ఎక్కువే ఉంది, బాగానే ఉందండి. తర్వాత ఇంకా ఈ టెస్టోస్టిరాన్ అనేది ఫీమేల్స్కి వచ్చేసి 5 నుంచి 76 ఉండాలంట. నాకు వచ్చేసి 30 ఉంది, ఓకే అన్నారు. ఇంతే అండి రిపోర్ట్స్ అయితే. ఇక్కడ రాసిచ్చారనమాట నాకు, పాలకూర, బీట్రూట్, అలాగే జాగిరి, బెల్లం తీసుకోమన్నారు, ఫ్రూట్స్ తీసుకోమన్నారు, డ్రై ఫ్రూట్స్ తీసుకోమన్నారు. ఇదిగోండి ఇక్కడ బొమ్మ వేసి చెప్పారు చూడండి, ఫుడ్ 25% మనకి సాలడ్ ఉండేలాగా, ఓన్లీ 50%లో మనం ఫుడ్ ఉండేలాగా, అలాగే ఫ్రూట్స్ ఉండేలాగా, అలా మన BMIకి తగ్గట్టుగా మనం చూసుకోవాలి అని చెప్పారనమాట. నాకైతే షుగర్ లెవెల్స్కి మాత్రం ఆ డాక్టర్ అయితే గుడ్గా కంట్రోల్ చేసుకున్నామని చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. చూసారు కదా, ప్రీవియస్గా అయితే 5.5 అలాగే 1111 ఉందన్నమాట షుగర్ లెవెల్స్ వచ్చేసి. B12 చూడండి 340 ఉంది, ఇప్పుడు వచ్చేసి 550 ఉంది. థైరాయిడ్ లెవెల్స్ అయితే కూడా కంట్రోల్లోనే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి 1.03 ఉంది, ఇక్కడ చూసుకుంటే 1.5 ఉంది, ఎక్కువే ఉన్నట్టు. ఇదివరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ చూడండి, ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడైతే కంట్రోల్లో ఉన్నాయి. చూసారు కదండి, బ్లడ్ రిపోర్ట్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయండి, నార్మల్గా ఉంది. ఓన్లీ విటమిన్ D డిఫిషియన్సీ అయితే ఉందన్నమాట. మా వారి దాంట్లో కూడా విటమిన్ D డిఫిషియన్సీ ఉంది తనకు కూడా, అలాగే B12 కూడా తక్కువ ఉంది తనకి. సో B12 ఇంప్రూవ్ చేయాలండి తనకి. ఎగ్, అలాగే తనకి వచ్చేసి నేను ఇంకా స్ప్రౌట్స్, ఇంకా వచ్చేసి మామూలుగా ఉన్న గింజలు అవి నానబెట్టుకుంటాను కదా, అవి కొంచెం ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా డైట్ మీకు రొటీన్గా అనిపిస్తూ ఉండొచ్చు, రొటీన్గా అనిపించినా కానివ్వండి, ఎవరో ఒకరైతే చేంజ్ అవుతారు కదా కనీసం అని అయితే
అయితే నేను కంటిన్యూగా షేర్ చేస్తానే ఉన్నాను అనమాట. అంటే మరి నేను డైట్ చేసినప్పుడు 30 days డైట్ చేస్తే రిపీట్ అవుతాయి మనం తినేవి ఖచ్చితంగా. సో మా వారిది వచ్చేసి B12 అయితే తక్కువగా ఉందండి. ఫస్ట్ వచ్చేసి 50 ఉండేది, తర్వాత 90 అయింది, తర్వాత 170 సమ్ చేంజ్ అయిందనమాట. అంటే ఉంది, కాకపోతే ఏంటి అని అంటే లో సైడ్ ఉన్నామన్నమాట. ఇప్పుడు 50 నుంచి 100 ఉండాలి అని అంటే మనం 60 దగ్గర ఉంటే తక్కువ ఉన్నట్టు కదా, మనం 100 దగ్గరికి వెళ్ళాలి. 100 దగ్గరికి వెళ్తేనే మంచిగా ఉన్నట్టు కదా, అలా అనమాట. ఇప్పుడు తనకి B12 అయితే పెంచడానికి ట్రై చేయాలి. అలాగే మేమైతే D విటమిన్ టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాము ఇద్దరము, ఎందుకంటే ఎండ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు వానాకాలం తర్వాత చలికాలం కాబట్టి మనకి ఎండ వచ్చే ఛాన్స్ లేదు, సో అదైతే తీసుకోవాలి అనుకుంటున్నాము. ఇంకా నేను ఫస్ట్ టైం డైట్ చేసినప్పుడు ఏంటి అని అంటే నేను కన్సీవ్ అవ్వడం కోసం చేశాను. అప్పుడు అంటే ఓన్లీ జంక్ అంతా మానేశానండి. నేను నాకు నచ్చిన టీని వదిలేసాను, అన్నీ వదిలేసి చేశాను అనమాట. ఇప్పుడైతే నాకు అంత ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇంకో సెకండ్ బేబీ ప్లాన్ చేయండి అది ఇది, ఒక పాప వచ్చే వరకు ఎవరైనా అడుగుతారు కదా, సో నాకు కొంచెం లేట్గా అయిందనమాట. అప్పుడు బాగా అందరు అడిగేవాళ్ళు, ఇంక ఇప్పుడు ఎవరైతే అడగరు అనమాట. సో హ్యాపీ. మీరు కూడా ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మీరు కూడా డైట్ మంచిగా పాటించండి. నేను చెప్పేదనే కాదండి, మీరు ఇంకా కావాలి అని అంటే చాలామంది డాక్టర్స్ చెప్పే ఉన్నాయి, అవి పాటించి మీ హెల్త్ మీ చేతిలోనే ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు అదంటారు వీళ్ళు ఇదంటారు అని పట్టించుకుంటే మాత్రం మన ఆరోగ్యం ఉష్కాకి అంటుంది అనమాట. ట్రై చేయండి. నన్ను చాలామంది అన్నారు, నేను లిటరలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే చూసేసి నువ్వు అప్పుడే బాగున్నావు ఇప్పుడు బాగాలేదనంటే కొంచెం హర్టింగ్ అనిపించింది. కాకపోతే ఏంటనంటే నేను అనుకుంటాను అనమాట, ఓకే మనం చూసి జెలసీ ఫీల్ అవుతున్నారు కాబట్టి నన్ను అలా అంటున్నారు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఒక 10 days డైట్ ప్లాన్తో అయితే వచ్చేస్తున్నాను అనమాట. నేను అనుకున్న గోల్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యేదాకా ఇలా డైట్ని అయితే 10 days డైట్ ప్లాన్, 1 week డైట్ ప్లాన్ అలా చేంజెస్ చేస్తూ ఉంటాను అనమాట. ఆల్రెడీ 30 days అయిపోయింది కదా, మనకే బోరింగ్గా ఉంటుంది 31 day 32 day అంటే. అందుకని చెప్పేసి day 1 మళ్ళీ day 1 నుంచి ఒక 10 days అయితే స్టార్ట్ చేస్తాను. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.